కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని, గంజాయిని, డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల తాలిబొట్లకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు, ఆడవాళ్ళని కాపాడతారు, ఆడవాళ్లకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది.